థీమ్ అంటే ఏంటి? ప్రతి సినిమాకు ఒక థీమ్ ఉండిద్ది. థీమ్ లేకుండా మనం ఏం రాస్తున్నామో ఏం తీస్తున్నామో మనకు తెలియకుండా తీసినప్పుడే సినిమాలు ఫ్లాప్ అవుతాయి. గాంధీ గారు స్వతంత్రం కోసం ఉద్యమం చేశాడు. గాంధీ గారు చేసింది స్టోరీ, కానీ దాని వెనకాల ఉన్న థీమ్ ఏంటి? తన దేశానికి ఒక స్వతంత్రం తీసుకురావటం థీమ్. అట్లాగే మనం చాలా సినిమాలు చూస్తుంటాం. ఒక పల్లెటూరులో ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటూ ఉంటారు. ఆ కెమికల్ ఫ్యాక్టరీని ఊరంతా కలిసి ఎదిరిస్తారు. ఒకసారి హీరో ద్వారా ఎదిరిస్తారు, ఇంకోసారి జనమంతా కలిసి ఎదిరిస్తారు, లేదంటే ఒక్కోడు ఒక రకంగా ఫైట్ చేస్తారు. హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, జనమంతా కలిసి అవ్వచ్చు, లేదంటే ఎట్టయినా సరే ఆ ఫ్యాక్టరీని తీసేయించాలి. కమర్షియల్ కాదు, కొంతమంది ఎమోషన్కి వెళ్తారు. ఎంత ఎమోషన్కి వెళ్ళావని కానీ, ఎంత కమర్షియల్గా వెళ్ళావని కానీ, హీరో ద్వారా తీసుకెళ్ళావని కానీ, రకరకాల మార్గాలు ఇవన్నీ. కానీ ఎండ్ థీమ్ ఏంటి? నీ సినిమాకి నీ చక్కటి పచ్చనైన పల్లెటూరులో కమర్షియల్గా ఒక కెమికల్ ఫ్యాక్టరీ వస్తే పర్యావరణం పాడైపోద్దని చెప్పి మీరు దాన్ని వ్యతిరేకించటం. సో ఇట్లా ప్రతి కాన్సెప్ట్లో థీమ్ తెలుసుకుంటేనే మనకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ RRR తీసుకుంటే రామ్ చరణ్ గారు ఉన్నారు, లేదంటే ఎన్టీఆర్ గారు ఉన్నారు. అబ్బా హీరో చాలా బలవంతరా, తెగ కొడతాడరా, అది తీసుకొస్తాడరా, ఇది తీసుకొస్తాడరా, ఈ టైపులో వెళ్తూ ఉంటుంది స్టోరీ. కానీ దాని వెనకాల ఒక థీమ్ ఉంటుంది. అసలు ఎందుకు చేస్తున్నాడు ఆయన అనేది. వాళ్ళ నాన్న, రామ్ చరణ్ గారి నాన్న ఆ సినిమాలో ఒక ఉద్యమం చేస్తుంటాడు. ఆ ఉద్యమాన్ని, స్వతంత్ర సమర ఉద్యమాన్ని కంప్లీట్ చేసుకోవడానికి కోసం తన కొడుకుని తయారు చేస్తాడు. తండ్రి చనిపోయిన కొడుకు ఆ ఉద్యమాన్ని వాళ్ళ నాన్న బాటలో వెళ్ళి వాళ్ళ ఊరికి గన్స్ తీసుకొచ్చి స్వతంత్ర సమర యోధులుగా తయారు చేయడానికో ఫైట్ చేయడానికో వాళ్ళ థీమ్, వాళ్ళదేంది, వాళ్ళ నాన్న చేసినా, రామ్ చరణ్ చేసినా, ఎవరు చేసినా వాళ్ళ వెనకాల ఒక థీమ్ ఉంది, స్వతంత్రం కోసం ఫైట్ చేయటం. అది రామ్ చరణ్ వెళ్ళి చేయొచ్చు, వాళ్ళ నాన్న చేయొచ్చు, లేదా ఊళ్ళో జనం వెళ్ళని చేయొచ్చు. మనం ఎలా వెళ్ళి చేసాము అనేది రకరకాలుగా నువ్వు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, లేదా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళావు అనేది స్టోరీ, ఎందుకు వెళ్ళావు అనేది థీమ్. నీ పర్పస్ అక్కడ రీచ్ అవ్వడం థీమ్. సో ఇట్లా మనం ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ చూసుకుంటే RRRలో ఆ పాపను తీసుకుని వెళ్ళారు. వాళ్ళ జాతి పాపను తీసుకుని వెళ్తే ఆ పాపను వెనక్కి తీసుకురావటం అంతే. ఆయన వెళ్ళాడు, ఫైట్ చేశాడు, సింహాన్ని కొట్టాడో లేదా ఇంకోటి చేశాడో ఇవన్నీ చూడటానికి ఒక మార్గంలో వెళ్ళాడు అంతే. కానీ ఎండ్ ఆఫ్ ద టీమ్ వాళ్ళ కాపరి, వాళ్ళ ఊర్లో ఆ అమ్మాయి కాదు ఇంకొకరిని తీసుకెళ్ళినా కూడా ఆయన వెళ్ళి తెస్తాడు. అది కాపరి యొక్క పని, థీమ్. సో ఇలా ప్రతి స్టోరీకి థీమ్ ఉంటుంది. ఈ థీమ్ తెలుసుకోకుండా మనం ఓకే స్టార్ట్ చేసి చాలామంది సీన్లు రాసుకుంటూ వెళ్ళిపోతారు. హీరో వచ్చాడు, కొట్టాడు, హీరోయిన్ వచ్చింది, లవ్ చేశాడు, హీరోయిన్ని రాయలసీమ తీసుకెళ్ళిపోయారు, హీరో వెళ్ళాడు, తీసుకొచ్చాడు, ఇంక ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతారు. అటు ఇటు కొన్నిసార్లు డైవర్ట్ అయిపోతూ ఉంటారు, కొన్నిసార్లు వేరే దాంట్లోకి వెళ్ళిపోతారు. అంటే ఈ హీరోయిన్ వాళ్ళు ఇంకో హీరోయిన్కి వెళ్ళిపోవటం. అసలు స్టోరీ అతను థీమ్ తెలియనప్పుడే అసలు ఏదేదో రాసేసి దాన్ని ఎక్కడ దించాలో అర్థం కాక ఫస్ట్ ఫైట్లు పెట్టి పాటలు పెట్టి డమ్మడమ్మన లేకుండా వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు బ్యాంక్ పెట్టిన తర్వాత దాన్ని ఎక్కడ దించాలో అర్థం కాదు. ఇలా థీమ్ తెలుసుకోకపోవటం వల్లే ఇలా చాలా, అంటే ఎన్ని ఫార్ములాస్ అన్నీ కలిపితే ఒక సినిమా అవుతుంది. ఈ సినిమా సంబంధించిన అన్ని ఫార్ములాస్ జనాలు ఫాలో అవట్లేదు చాలామంది. కాబట్టే 300 సినిమాలు రిలీజ్ అయితే ఆల్మోస్ట్ 290 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇది తెలుసుకోండి. డైరెక్టర్ గ్యారేజ్ ద్వారా మాకు ఒక అవకాశం ఇవ్వండి, కలిసి పనిచేద్దాం. మేము కూడా మా ఐడియాస్ ఇస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి, నెంబర్ పెడతాం, ఫోన్ చేయండి. థీమ్ అవ్వచ్చు, 3 యాక్ట్ స్ట్రక్చర్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ద్వారా మన సినిమాని ఫ్లాప్ కానివ్వకుండా 100కి 60 మార్కులు వచ్చే మార్గం మేము చూపిస్తాం. తర్వాత 70, 80, 90 అనేది మనకి ఆడియన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ థీమ్ని, ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్ని, ఈ కాన్ఫ్లిక్ట్ని ఇవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయ్యకుండా వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే మినిమం గ్యారంటీ ఉంటుంది స్టోరీకి. బాగా ఇంట్రెస్టింగ్ తీసుకెళ్తాం, ఇంట్రెస్టింగ్ వెళ్ళిద్ది, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. మాకు అందుకని డైరెక్టర్ గ్యారేజ్కి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. 5 లక్షల నుంచి 5 కోట్ల దాకా, 10 లక్షల నుంచి 10 కోట్ల దాకా, 5 లక్షల నుంచి 50 కోట్ల దాకా కూడా మనం ఏ రేంజ్లో సినిమా తీసుకోవచ్చు. మన బడ్జెట్ని బట్టి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లూలు లాంటి సినిమా 50 లక్షలు పెడితే 100 కోట్లు వచ్చినాయి.
సో ఎలాగైనా మనం ప్లాన్ చేసుకో సినిమాని జాగ్రత్తగా రాసుకుంటే థీమ్ ఫాలో అవ్వాలి, కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలియాలి, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలియాలి. ఇలా చాలా రకాలుగా కొలమానాలు ఉంటాయి. అయితే మీరు చాలామంది అనుకోవచ్చు ఇవి తెలిసినంత మాత్రం హిట్ అయ్యిద్దంటే, కొంతమంది డైరెక్టర్లకి స్టోరీ టెల్లర్కి ఇన్బిల్ట్గా కూడా వాళ్ళు అన్నీ ఫాలో అవుతారు, వాళ్ళకి కూడా తెలియదు ఫాలో అవుతారని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన నేపథ్యాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇది తెలుసుకున్నాడు, ఈ ఫార్ములాస్ తెలిసినంత మాత్రాన మరి హిట్ అయిద్దా అంటే, మనం మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తాం, చాలామంది ట్రిగ్నోమెట్రీ వాడుతుంటారు, ట్రిగ్నోమెట్రీతో ఫార్మ్స్ చేస్తుంటాం. అది ట్రిగ్నోమెట్రీ సమ్ కరెక్ట్గా చేయాలి, ఆ ఫార్ములా యూజ్ చేసి వాడు సొంత తెలివితేటలు ఉపయోగించి ఏ ఫార్ములా ఎక్కడ పెట్టాలో తెలియాలి, కరెక్ట్గా దాన్ని సమ్మని కంప్లీట్ చేసి సొల్యూషన్ తీసుకురావాలి. కొంతమంది మన చిన్నప్పుడు స్కూల్లో వినే ఉంటాం, వాడు అతి తెలివితేటలు ఉపయోగించి ఎదిబడి చేసేసి వాడు మంచి మార్కులు వచ్చేవాడు కూడా 90 రావాల్సిన కూడా 70-60 తెచ్చుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అతి తెలివితేటలు ఉపయోగిస్తాడు. ఆ ఫార్ములా ఎక్కడ వాడాలో వాడికి సరిగ్గా పెట్టలేడు. దాంతోపాటు ఇన్బిల్ట్గా వాడికి తెలివితేటలు ఉండవు, గర్వం ఉంటుందేమో. అట్లా కానీ ఫార్ములాని నమ్ముకున్నాడు సక్సెస్ అవుతాడు. ఎవరైతే ఫార్ములా నాకు అవసరం లేదనుకున్నోడికి 0 మార్క్స్ కూడా వస్తుంది. మనం చూస్తున్నాం, ట్రిగ్నోమెట్రీ చదవనోడికి 0 మార్క్స్ వస్తుంటాయి. అలాగే సినిమా కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. సినిమా మన కొంచెం దారిలో తీసుకెళ్తుంది. ఇన్బిల్ట్గా 100లో 10 మందికి ఇన్బిల్ట్గా ఉంటుంది థీమ్స్. ఇవన్నీ తెలియపోయినా కూడా వాళ్ళు ఇన్బిల్ట్గా రాసుకుంటుంది. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు 50 సార్లు చూసి, బాలకృష్ణ సినిమాలు 50 సార్లు చూసి, అన్ని సినిమాలు 50 సార్లు చూసి అనుభవంతో వాళ్ళకి ఇన్బిల్ట్ తెలియకుండానే తయారవుతుంది. అలాంటి వాళ్ళు కూడా థీమ్లు అన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఇన్బిల్ట్గా ఫామ్ అవుతూ ఉంటాయి. సో మనం ఎందుకంటే ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్లో వీటి గురించి ఎక్కువ చెప్తున్నాం, ఈ ఫార్ములాస్ అన్నీ మనం తెలుసుకుంటే మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్గా కూడా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్, కొన్ని తెలివితేటలు ఉంటే దీన్ని మిక్స్ చేసుకొని సినిమాని ఫ్లాప్ కాకుండా జాగ్రత్తగా తీసుకెళ్తామని ఉద్దేశం. దయచేసి నా ఉద్దేశం అర్థం చేసుకుంటారని, సెల్ఫ్ చేస్తారని, సహాయంగా ఉంటారని